ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశాన్ని మనం చూసి ఆకాశంలో జరుగుతున్నటువంటి విషయాల్ని మనం గమనించినప్పుడు చాలా గొప్ప విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవుని మహిమను ఎలా వివరిస్తూ ఉన్నాయి ఆకాశాలు అంటే, మనిషికి ఊహకందనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మనం చూడటం ద్వారా, సూర్యుడిని దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి ప్లేస్లో ఉంచాడు, ఒక స్థితిలో సూర్యుడిని దేవుడు ఉంచాడు. చంద్రుడిని ఒక నిర్దిష్టమైనటువంటి స్థానంలో దేవుడు ఉంచాడు. మేఘాలు మరి భూమి చుట్టూతా తిరుగుతూ ఉన్నాయి. అవి సముద్రంలో ఉండేటువంటి నీటిని తీసుకొచ్చి ఎక్కడ వర్షింపజేయాలో దేవుడు అక్కడ వర్షింపచేసేలాగా చేస్తూ ఉన్నాడు. మనం వర్షం కోసం ప్రార్థన చేస్తే దేవుడు మేఘాలకు ఆజ్ఞాపిస్తాడు. మేఘాలు వెళ్ళి సముద్రంలో నీటిని తీసుకొని వచ్చి ఎక్కడ వర్షింపు చేయాలో దేవుడు ఎక్కడ ఆజ్ఞాపిస్తాడో అక్కడ వరకు ఆ నీటిని తీసుకొని రాగలిగేటువంటి స్థితి దేవుని యొక్క కార్యాల్లో నుంచి మనం చూడగలుగుతాం. ఈ భూమిని, అందులో ఉండేటువంటి సమస్తాన్ని దేవుడు సృజించాడు. దేవుడు సృజించి మీరు వాటిని ఏలండి, వాటిని లోపరుచుకోండి అని చెప్పాడు. ఆకాశాన్ని నేను ఎలా లోపరుచుకోగలుగుతాను? సూర్యుడిని నేను ఎలా లోపరుచుకోగలుగుతాను? చంద్రుడిని నేను ఎలా లోపరుచుకోగలుగుతాను అని నేను అనుకుంటా ఉంటే ఏమీ అవ్వదు దానివల్ల. కానీ వాటిని కలుగజేసినటువంటి దేవుని ద్వారా వాటన్నిటిని నేను కూడా ఏం చేయగలుగుతాను? ఆపరేట్ చేయగలుగుతాను. నా చేత్తో చంద్రుడిని ఇలా పట్టుకొని తీయలేను, కానీ నేను వర్షం ఇక్కడ పడు అంటే పడదు, కానీ సూర్యుడా కొద్దిగా వెనక్కెళ్ళు, నీ ద్వారా నాకు ఎండ ఎక్కువ అవుతుంది అనలేను. కానీ వాటిని కలుగజేసి వాటికి స్థానాలు ఏర్పరిచినటువంటి దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు అవి దేవుని యొక్క మాట వింటాయి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంటే దానిలో చాలా అర్థం దాగి ఉంది. అది మనం గమనించాలి. మోషే కాలంలో దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని 2 పాయలుగా విభజించాడు. తన ప్రజలు ఆ సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళడం కోసం దేవుడు ఏం చేశాడంటే సముద్రాన్ని పాయలుగా చేశాడు. కొత్తపట్నం సముద్రం దగ్గరికి వెళ్ళి పాయలు అవ్వును గాక అంటే అవుద్దా? అవ్వదు. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళి సముద్రం పాయలు అవ్వును గాక అంటే అవ్వదు. ఎందుకంటే అక్కడ రిక్వైర్మెంట్ లేదు, అక్కడ అవసరత లేదు. కానీ దేవునికి మనం అవసరతను బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఆ అవసరత నిజం అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రకృతిని కూడా మారుస్తాడు. మన కోసం ఏం చేస్తాడు? ప్రకృతిని కూడా ఆయన మార్చగలడు. తన యొక్క చేతిలోనికి తీసుకోగలడు. ప్రకృతిని కూడా తీసుకుని ప్రకృతిని కూడా ఆయన మార్చగలడు. ఇదనమాట మన యొక్క విశ్వాసం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేసిన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. అంతరిక్షం, మనకి ఇప్పుడు అంతరిక్షం అనేది కనిపించదు. యూనివర్స్ అనేటువంటి దాన్ని మనం చూడాలి అంటే మన కన్ను అంత దూరం వెళ్ళలేదు. కానీ కొన్ని టెలిస్కోపిక్స్లో నుంచి మనం చూసినప్పుడు ప్రపంచం, మరి ఈ యొక్క అంతరిక్షం అనేటువంటిది రకరకాల గ్రహాలు, రకరకాలైనటువంటి నక్షత్రాలు, వీటన్నిటిని మనము చూడగలుగుతాము. మరి వాటిని టెలిస్కోపిక్ లేకుండా మనం చూడొచ్చు అంటే కొంతవరకు మనం చూడగలుగుతాం. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి యోబు గ్రంథంలో నుంచి మనం చూసినప్పుడు అక్కడ కొన్ని నక్షత్రాల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. వాటికి ఎక్కడెక్కడ దేవుడు ఎలాంటి మరి స్థానాలు ఏర్పరిచాడో అవన్నీ అక్కడే భ్రమిస్తూ ఉన్నాయి.
వాటిని మనం చూసి ఇది తూర్పు అని, ఇది పడమరని, ఇటువైపు వెళ్ళొచ్చని, ఇటువైపు మన ఊరు ఉంటుందని, ఈ విధంగా పాతకాలంలో చాలామంది ఆకాశ నక్షత్రాలను చూసి వాళ్ళు దారిని కనుక్కునేవాళ్ళు. ప్రాముఖ్యంగా సముద్రాల మీద వేటకెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళకి సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మరి రాత్రిపూట పడవ ఆపేస్తారంట. ఆ చీకటిగా ఉంటుంది, చుట్టూతో ఏమీ కనిపించినటువంటి ఆ సముద్రం మధ్యలో వాళ్ళ బోట్లో ఉండే లైట్లు కూడా ఆపేస్తారంట. అప్పుడే చేపలన్నీ బయటకు వస్తాయంట. అలాంటి సమయంలో వాళ్ళు తూర్పునున్నారా పడమనున్నారా ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఎలా అంటే ఆకాశ నక్షత్రాలను బట్టి, అంతరిక్షంలో జరిగేటువంటి విషయాలను బట్టి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగలు రాత్రి అనేటువంటి ఈ రెండు ప్రత్యేకమైనటువంటి విషయాలను మనం గమనించినప్పుడు రోజులు, నెలలు, సంవత్సరాలు, వారాలు, ఇంత మాత్రమే కాకుండా ఋతువులు, ఇవన్నీ కూడా మారటం అనేటువంటిది పగటికి పగలు రాత్రికి రాత్రి మనం చూడగలుగుతున్నాం. ఈరోజు సాయంత్రం పూట నువ్వు ఒక పువ్వును చూస్తే అది మొగ్గలాగా ఉంటుంది. రేపు ఉదయానికల్లా అదేమవుతుంది? పువ్వు అయిపోతుంది, పెద్ద పువ్వు అవుతుంది. మనం గమనించినప్పుడు దేవుడు రాత్రి వేళ గొప్ప కార్యాలు చేసేవానిగా ఉన్నాడు. అందుకే 127వ కీర్తనలో కూడా ఈ మాట ఉంటుంది. ఏ మాట? వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే మాట చూస్తాం. కాబట్టి రాత్రి వేళ ఆయన చేసేటువంటి కార్యాలు, పగటి వేళ ఆయన చూపించేటువంటి కార్యాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనం చూసి వాటి యందు మనము సంతోషిస్తూ ఉన్నాం. అయితే 3వ వచనంలో ఏమన్నాడు? వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఆకాశంలోకి చూడంగానే మనకి ఒక టెక్స్ట్ ఏమైనా కనిపిస్తుందా? పైన నేను ఆకాశాన్ని, దేవుడు నన్ను ఇప్పుడు తయారు చేసాడు టెక్స్ట్ లాగా ఏమైనా కనిపిస్తుందా? ఏముండదు. ఒక స్వరం ఏమన్నా మనకు వినిపించిందా? ఏముండదు. కానీ వాక్యంలో మాత్రం ప్రభువు దేవుడు మాట్లాడినటువంటి సమయాలను మరి శిష్యులు ఆ సువార్తలు రాసినటువంటి వాళ్ళు ఏమని రాశారంటే, ఒక స్వరం, అది ఉరిమెను అనేటువంటి ఒక స్వరం వాళ్ళు చెప్తా వచ్చారు. అక్కడ వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. వాటి యొక్క కొలనూలు, భూమధ్య రేఖ అని, అక్షాంశమని, రేఖాంశమని, ఇలాంటి కొలతలన్నింటినీ కూడా మనం కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా మరి ఆయన యొక్క కొలనూలు అంటే ఇంత వైశాల్యమని, ఇంత దూరం అని, ఇంత ఎత్తు అని మనం గమనించడానికి వీలయ్యేటువంటి విషయాలు అన్నమాట. భూదిగంతముల వరకు వాటి యొక్క ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. సూర్యునికి గుడారం వేయటం అంటే ఏంటి? ఒక గురుత్వాకర్షణ శక్తిలో దేవుడు ఉంచాడు. ఆ సూర్యుని చుట్టూతో కొన్ని గ్రహాలు తిరగటం, ఇవన్నీ కూడా మనం ఏం చూస్తున్నామంటే ఒక గుడారము అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేసేటువంటి, ఒక హౌసింగ్ అనేటువంటి తెలియజేసేటువంటి విషయాలుగా మనము చూస్తా ఉన్నాం. అతడు 5వ వచనం, తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనదేదియూ లేదు. ఇక్కడ సూర్యుడు అని ముందు చెప్పాడు. ఆ తర్వాత ఆ సూర్యుని యొక్క పోలిక దేవునితోటి పోల్చాడు. నేను ముందే చాలాసార్లు నా వాక్యంలో చెప్తా వస్తూ ఉన్నా, దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు ఇంతవరకు. ఏ మనుషుడైనను ఆయనను చూసి బతకగలడా అంటే ఆయన చూసి బతకగలిగిన నరుడు ఎవ్వరూ లేరు. మోషే ఆయన యొక్క వీపు భాగాన్ని చూసి కళ్ళు చెదిరిపోయినటువంటి వాడయ్యాడు. ఆయన ప్రకాశమానమైనటువంటి వానిగా ప్రభువారి యొక్క శిష్యులు ఆయన రూపాంతరము చెందినప్పుడు ఆయనను గమనించారు. ప్రకటన గ్రంథంలో
మొదటి అధ్యాయము 2వ అధ్యాయాల్లో ఆయన గురించి రాయబడినటువంటి మాటలు మనం గమనించినప్పుడు ఆయన యొక్క రూపం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నటువంటి వాడు, మరి బంగారపు దట్టి ధరించిన వాడు, తెల్లని ఉన్నిని పోలినటువంటి మరి ఆయన యొక్క వెంట్రుకలు ఉన్నిని పోలినటువంటిదిగా ఉన్నాయి. ఇంకా ఈ విధంగా మనం చూసినప్పుడు దేవుని యొక్క అసలు రూపం, ప్రభు వారి యొక్క అసలు రూపం ఎంత గంభీరంగా ఉంది అంటే చాలా గంభీరంగా ఉన్నటువంటి వాడు. ఇంకా కీర్తనలో ఇంకొక కీర్తనలో ఎలా ఉంటుందంటే ఆయన వెలుగును ధరించినటువంటి వాడు అని రాయబడి ఉంటుంది. వెలుగుని ధరించాడు కాబట్టి ఆయన వెలుగుమయమైనటువంటి వాడు. దేవుడు ఎవరు చెప్పండి? వెలుగుమయమైనటువంటి వాడు. కాబట్టి ఆ వెలుగుని ఈ భూలోకంలో ఉండేటువంటి మనుషులు చూసి బతకలేరన్నమాట. దేవుడే కనుక దేవుడిగానే మన మధ్యకి దిగొచ్చుంటే ఈ భూమి కానీ అందులో ఉండేటువంటిది అంతా కూడా నాశనం అయిపోద్ది. మట్టి మొత్తం ఏమవుద్ది? ఆ వెలుగుకి, ఆ మంటకి, ఆ వేడికి ఏమవుద్దంటే కరిగిపోద్ది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దేవుడిగా ఈ భూలోకానికి రాలేదు. ఆయన ఏం చేశాడు? తన ప్రియ కుమారుని శరీరంతో, మనిషి యొక్క శరీరం ఎలా ఉంటుందో ఆ శరీరంతో దేవుడు మరి తక్కువనిగా చేసి, రిక్తునిగా చేసి ఆయన ఈ భూలోకంలోనికి ప్రభువారిని పంపించి ఉన్నారు. కాబట్టి 7వ వచనంలో అంటా ఉన్నాడండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఏంటి అంటే యథార్థమైనటువంటి మాటలు. వీటిలో అబద్ధాలు లేవు. ఇంకా కొంతమంది సైన్స్ నమ్మేవాళ్ళు, కేవలం సైన్స్ మాత్రమే నమ్మేవాళ్ళు అంటారు, బైబిల్లో చెప్పేటువంటి విషయాలు సైన్స్లో ఏమాత్రం కూడా నిలబడవు అంటారు. కానీ సైన్స్కి ఆధారం బైబిలే. సైన్స్కి ఆధారం ఏంటి చెప్పండి? బైబిలే. శాస్త్రవేత్తలు అనేటువంటి వాళ్ళు, సైన్స్ అనే దాన్ని ప్రూవ్ చేసినటువంటి శాస్త్రవేత్తలు అనే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శాస్త్రానికి మూలం ఏంటంటే బైబిలే. బైబిల్లో ఉండేటువంటి వచనాలని ఆధారం చేసుకుని వాళ్ళు రకరకాలైనటువంటి మరి పరిశోధనలు చేసి అవి నిజం అని చెప్పేసి వాళ్ళు తేల్చారు. అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ నిజం అని అక్కడే చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, నేను వాక్యంలో మీకు తెలియజేస్తా ఉన్నాను, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనటువంటి మాటలు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలు ఏ వాక్యాలు చెప్పండి? యథార్థమైనటువంటి వాక్యాలు. యథార్థమైనటువంటి వాక్యాలు మనం పాటించడం వలన మనకు కలిగేటువంటి లాభం ఏంటి? కింద మనకి చదువుతా ఉన్నాం, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేటువంటిది ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యము మన హృదయాలను, మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. తెప్పరిల్ల చేయటం అనేటువంటిది నేను మీకు ఒక ఉదాహరణగా చెప్పనా? పని చేసుకుంటా ఉన్నావు, ఎటు చూసినా కానీ నీకు బాగా దాహం అవుతుంది, కానీ నీకు ఎటు చూసినా ఒక కొబ్బరి బోండా షాపు కానీ, సోడా షాపు కానీ, నీళ్ళు అమ్మే షాపు కానీ ఏమీ లేవు. నీ దగ్గర ఉన్న నీళ్ళన్నీ అయిపోయినాయి. అరే నీళ్ళు లేవు అని నువ్వు ఆందోళన చెందుతున్నావు. అలాంటప్పుడు నీకు ఒక చోట ఒక ట్యాప్ కనిపించింది అనుకోండి. ఆ ట్యాప్ కనిపిస్తే వెంటనే నువ్వేం చేస్తావు చెప్పండి? పరిగెత్తుకుంటా వెళ్ళి నువ్వు గబగబా నీళ్లు తాగుతావు. అప్పుడు నీ ప్రాణం ఏమవుతుందంటే తెప్పరిల్లుతుంది. తెప్పరిల్లటం అంటే అదనమాట. అలాగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రము, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము మన ప్రాణాన్ని ఏం చేస్తుంది? తెప్పరిల్లేలా చేస్తుంది. తెప్పరిల్లనటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాం అనుకోండి. మనం తెప్పరిల్లే అంత అనుభవం మనకు రావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము గ్రహించాలి, చదవాలి. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కాబట్టి ప్రియులరా, మనం చూస్తూ ఉన్నాము, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది బుద్ధిహీనులకు ఏం చేస్తుంది? జ్ఞానం పుట్టిస్తుంది. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది. మనం కేవలం దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండానే
చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే జడ్జి చేస్తూ ఉంటాం. ఇలా కదా వాక్యంలో ఉంది, అలా కదా వాక్యంలో ఉంది, బైబిల్లో అన్ని అబద్ధాలు ఉన్నాయి, బైబిల్లో అన్నీ కూడా భూతులు ఉన్నాయి, బైబిల్లో అన్నీ కూడా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చాలామంది మనతోటి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? బుద్ధిహీనులు. బుద్ధిహీనులని ఎందుకు అంటున్నాను వాళ్ళని అంటే, వాళ్ళు నిజంగా వాక్యం చదవలేదు కాబట్టి వాళ్ళకి అవన్నీ తెలీదు. మరి నిజంగా వాళ్ళు కూర్చొని వాక్యం చదువుతారని చదవరు. వాక్యం చదివితే మారిపోతారని భయం, మళ్ళీ వాళ్ళకి వాక్యం చదివితే మారిపోతారని భయం. కాబట్టి వాక్యాన్ని చదవకపోగా వాక్యంలో ఉన్నాయన్ని తప్పులు తడకలే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళ గురించి మీరు ఫస్ట్ ఏమనుకోవాలి చెప్పండి? వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు బుద్ధిహీనులు. ఆ బుద్ధిహీనులకు ఏం కలుగుతుందంట? దేవుని యొక్క ధర్మశాస్త్రం వలన జ్ఞానం పుట్టిస్తుంది. కాబట్టి ఎవరైనా అలా మిమ్మల్ని ప్రశ్నించినట్లుగా మీకు అనిపిస్తే, ఎక్కడైనా ఎప్పుడైనా అలా అనిపిస్తే, మీరు ఫస్ట్ వాళ్ళకి చెప్పాల్సిన మాట ఏం చెప్పండి? వాక్యం ఎప్పుడైనా ఒక్కసారన్నా పూర్తిగా చదివావా? ఎందుకంటే వాక్యంలో ఎలా ఉంటుందంటే కొంత అచ్చటను కొంత ఇచ్చటను అని ఉంటుందన్నమాట. కాబట్టి ఒక సంపూర్ణమైనటువంటి వాక్యం మనం పొందుకోవడం కోసం పాత నిబంధనలో చదవాల్సి ఉంటాం, కొత్త నిబంధనలో చదవాల్సి ఉంటాం. కాబట్టి ఇలాగా అంతా మనం చదివినప్పుడు మాత్రమే ఒక క్లియర్ పిక్చర్ అనేది మనకి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎవరైనా ఇలా ప్రశ్నలు సంధిస్తూ ఉంటే వాళ్ళతోటి మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, వాక్యాన్ని మీరు క్లియర్గా ఒక్కసారన్నా చదివారా? వాక్యాన్ని ఒక్కసారన్నా వాళ్ళు క్లియర్గా చదివితే ప్రశ్నలే రావు. అసలు ప్రశ్న అనేది ఎప్పుడు వచ్చింది అంటే, వాక్యం చదవనప్పుడే ఆ ప్రశ్న అనేటువంటిది ఉత్పన్నమవుతూ ఉంటుంది అన్నమాట. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. నిర్దోషమైనటువంటి విషయం హృదయాన్ని ఏం చేస్తుందంటే సంతోషపరుస్తుందండి. యెహోవా ఉపదేశము, దేవుని యొక్క వాక్యము నిర్దోషమైనది, దోషం అనేటువంటిది లేనిది. అందుకే చాలామంది మనల్ని ప్రశ్నిస్తూ దేవుని యొక్క వాక్యంలో తప్పులే ఉన్నాయి, అబద్ధాలే ఉన్నాయి అని మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే మనం చెప్పాల్సినటువంటి మాట ఏమాత్రం మనం సంకోచించకుండా, మనం గట్టిగా ధీమాతోటి మనం చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, యెహోవా ఉపదేశము నిర్దోషమైనది. అది నిర్దోషమైనది కాబట్టి అదేం చేస్తుంది? మన యొక్క హృదయాలను సంతోషపరుస్తుంది. ఈ వాక్యంలో మనకేం తెలుస్తుందంటే, అవి హృదయమును సంతోషపరచును. దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే హృదయం ఏమవుతుంది చెప్పండి? సంతోషింపబడుతుంది. అబ్బా, మంచి సంతోషం దొరికిందే, ఇదేదో 4 జోకులు వేస్తే వచ్చే సంతోషం కాదే, ఏదో ఒక కామెడీ ద్వారా వచ్చేటువంటి సంతోషం కాదే, ఈ యొక్క సంతోషం నా హృదయాన్ని తృప్తిపరుస్తుందే. ఈ సంతోషం ఏంటి అని చూసినప్పుడు, ఆ సంతోషం అనేటువంటిది ఎందుకని సంతోషంగా మన హృదయానికి ఉంది అంటే, అది నిర్దోషమైనది. ఒక దోషం ద్వారా వెలువడేటువంటి సంతోషం కాదు, అది నిర్దోషమైనటువంటిది. దేవుని యొక్క వాక్యం నిర్దోషమైనటువంటిది. దేవుని యొక్క వాక్యంలో తప్పులు ఉండవు, అబద్ధాలు ఉండవు. లోతు కుమార్తెలను చూడు, వాళ్ళు వాళ్ళ తండ్రితోనే పాపం చేశారు, ఇది తప్పు కదా అంటే నిజమే, తప్పే. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంతవరకే కాదు నువ్వు ఆలోచించాల్సింది. అలా చేస్తే తర్వాత ఏమైందో కూడా చూడాలి. అది చూడకుండా కేవలం ఇంతవరకే పట్టుకొని వచ్చేసి నేను ఇది రాంగ్, బైబిల్లో ఉన్నది రాంగ్ అని అంటే ఎలాగా? దావీదు బత్షెబాతోటి పాపం చేశాడు కదా అంటే నిజమే, తర్వాత జరిగింది అంటే అది కూడా చూడాలిగా. తర్వాత ఏం జరిగింది? మొదటి బిడ్డ చచ్చిపోయాడు. రాజుకు పుట్టిన మొదటి బిడ్డ చచ్చిపోయాడు అంటే ఎంత అవమానం చెప్పండి. దేవుని యొక్క వాక్యం యథార్థమైనటువంటిది. దేవుని యొక్క యెహోవా ఉపదేశం నిర్దోషమైనటువంటిది అనేటువంటి మాట ఎందుకు వచ్చిందంటే, నువ్వు తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష కూడా కనిపిస్తుంది. వేరే వేరే గ్రంథాల్లో అలా లేదట. వేరే వేరే గ్రంథాల్లో దేవుళ్ళ వరకు తప్పు చేయొచ్చు అంట, వాళ్ళకి తప్పు చేసిన తప్పు కాదట. కానీ సామాన్య ప్రజలు తప్పు చేస్తే వాళ్ళని చంపేయాలట.
ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే తేడా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? తేడా. అరే వాళ్ళకొక న్యాయమా వీళ్ళకొక న్యాయం అనే ఒక భేదం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎలా ఉందంటే, యెహోవా ఉపదేశము నిర్దోషమైనది. నిర్దోషత్వం అనేటువంటిది ఎప్పుడు బయటపడిద్దో చెప్పనా? నిర్దోషం అంటే ఒక దోషానికి శిక్ష పడితే అది నిర్దోషం అవుతుంది. ఒక తప్పు జరిగింది, ఆ తప్పుకి ఏమవ్వాలి చెప్పండి? వాడు రాజు అయినా మంత్రి అయినా ఎవడైనా కానీ ఒక దోషం జరిగితే ఆ దోషానికి ఏమవ్వాలి చెప్పండి? శిక్షింపబడాలి. దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుడైనటువంటి ప్రభువు మీద పాప శరీరాకారాలతో పంపాడు. అంటే ప్రభువు శరీరం మీద పాపాన్ని విధించాడు. ఎవరి పాపం విధించాడు? మనుషులందరి యొక్క పాపాన్ని ప్రభువు మీద విధించాడు. కాబట్టి ప్రభు వారు శిక్షింపబడుతూ ఉంటే, కొరడా దెబ్బలు సహిస్తూ ఉంటే, ఆయన ముండ్ల కిరీటం ధరింపజేస్తే, ఆయన సిలువకు అప్పగించబడితే తండ్రి తన కుమారుడికి కలిగినటువంటి వేదన చూసి ఆయన ఏం చేస్తున్నాడు? తృప్తి పొందుతున్నాడు. ఇదేందయ్యా దేవుడికి శిక్ష పట్టడం ఏంటయ్యా అని చాలామంది అంటారు. అయ్యా ఆయన దైవ కుమారుడు అంటున్నావు, ఆయన్ని సిలువ వేశారు అంటున్నావు. మీ దేవుడే మీకు మీ ఎదురుగా చచ్చిపోతూ ఉంటే మీరు దాన్ని ఎంతో గొప్పగా చెప్తున్నారు అంటే, ఇది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఏం చెప్పండి? ఆయన మీద నేరము ప్రభువు తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు మీద మన యొక్క లోక పాపాలన్నిటిని ఆయన మీద మోపాడు కనుక ఆయన శిక్ష అనుభవిస్తూ ఉంటే దేవుడు చూసి దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. ఈ సకల జనుల యొక్క పాపాన్ని నా ప్రియకుమారుడు భరించాడు గనక అతనికి గనులతో కలిసి కొలసెమ్మును విభాగించుకుంటాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం. ప్రియులరా, అక్కడ మనకు అర్థమవుతుంది యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క ధర్మము నిర్మలమైనటువంటిది అన్నమాట. నిర్మలమైనటువంటి ధర్మం అది కన్నులకు ఏం చేస్తుంది? వెలుగిస్తూ ఉంది. చాలామంది దేవుని యొక్క వాక్యం చదివిన తర్వాత వాళ్ళ హృదయాలు వెలిగింపబడ్డాయి. వాళ్ళ యొక్క పాపాలు కనిపిస్తూ వచ్చాయి. వాళ్ళందరూ వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు? అరే మనం చేసినటువంటి పాపం తప్పు కదా, మనం చేసింది అన్యాయం కదా అని వాళ్ళు దేవుని ఎదుట వాళ్ళు ఒప్పుకుంటా వచ్చారు. కాబట్టి వాళ్ళు ఏమయ్యారంటే దాని నుంచి తప్పించబడ్డారు కనుక వాళ్ళ కన్నులకు అది వెలుగైంది. యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనది. మీరు దేవునికి భయపడేటువంటి వాళ్ళైతే అదేం చెప్పండి? పవిత్రమైనటువంటి విషయం. అది దేవునికి భయపడటం అనేటువంటిది పవిత్రతను తెలియజేసేటువంటి ఒక విషయం. అది నిత్యము నిలచును. కాబట్టి పవిత్రత నిత్యము నిలిచేటువంటిదిగా ఉంది. దేవుని యొక్క నామం ఎప్పుడు అపవిత్రపరచబడదు. ఆయన యొక్క నామము దూషింపబడుతుంది కానీ అపవిత్రపరచబడదు. ఆయన నామం ఎప్పుడు దూషింపబడుతుంది? దేవుని యొక్క హృదయాన్ని ఎరుగకుండా, ఆయన యొక్క చిత్తం తెలుసుకోకుండా మనం ఏది పెడితే అది మాట్లాడినప్పుడు. ఒక ఆయన వచ్చాడు, ఒక 20 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి వాక్యం బోధిస్తూ వచ్చాడు. వాక్యం బోధిస్తా మధ్య మధ్యలో బూతులు మాట్లాడుతూ వచ్చాడు. వీళ్ళు గాజులు వేసుకోవాలి, నా కాళ్ళ కిందకి జ్వరబడిపోవాలా, వీళ్ళు చేతగాని దద్దమ్మలు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ వచ్చాడు. పాపం ఆయన భావజాలాన్ని ఎరిగినటువంటి చాలామంది ఆయనకి మిత్రులైపోయి వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చారంటే స్థానికంగా ఉండేటువంటి పాస్టర్లని అవమానిస్తా, ఈ పాస్టర్లకి తెలివి లేదు, ఈ పాస్టర్లకి జ్ఞానం లేదు అని మాట్లాడుతూ వచ్చారనమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఇతరులను దూషిస్తూ వచ్చారు. కాబట్టి మరి ఇతరులు క్రైస్తవులు కానటువంటి చాలామంది దేవుని నామాన్ని ఏం చేశారు? దూషిస్తూ వచ్చారు. దేవుని నామం దూషింపబడటానికి కారణం ఎవరంటే దేవుడు కాదు. దేవుని నామం దూషింపబడటానికి కారణం దేవుని యొక్క వాక్యం కాదు. నీ నిమిత్తమే కదా
ఇలాంటి పనులు చేయటం దాన్ని బట్టే కదా దేవుని యొక్క నామము దూషింపబడుతుంది అని మనం పత్రికల్లో చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క నామం దూషింపబడింది అంటే దానికి కారణం దేవుడు కాదు, దేవుని యొక్క వాక్యం అసలే కాదు. ఎవరు చెప్పండి? మనమే. మన నోరు మంచిదైతే నలుగురు మనల్ని దూషించరు, మన నోరు చెడ్డదైతే నలుగురు మనల్ని ఏం చేస్తారు? దూషిస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము నిర్దోషమైనది, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనది. అది ఏమవుతుంది చెప్పండి? నిత్యము నిలుస్తూ ఉంది. 9వ వచనంలో చదువుతా ఉన్నాం, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. దేవుని యొక్క న్యాయ విధులు ఏం చెప్పండి? సత్యం. అన్నీ సత్యమే, అబద్ధాలు ఏమి లేవు దేవుని యొక్క వాక్యంలో. ఎవరు అన్నట్టుగా అబద్ధాలు ఉన్నాయని చెప్పేసి అంటే మనం కంగారు పడిపోయి బైబిల్ని అటు ఇటు ఎతకాల్సిన అవసరమే లేదు. ఒకటే విధానం, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. ఆయన మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు 10 సార్లు చదివినా, 100 సార్లు చదివినా, 1000 సార్లు చదివినా దానిలో లోపాలు ఉన్నాయి అని చెప్పేసి ఎతకాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సేవకులే అయిపోయారు. మీకు ఒక విషయం చెప్తాను. ఈ సమయంలో జూడా బెన్హర్ అనే ఒక సినిమా ఉంది. జూడా బెన్హర్ అనే ఒక సినిమా. ఈ జూడా బెన్హర్ అనేటువంటి సినిమా కంటే కూడా ముందు అది పుస్తకం అన్నమాట. నిజానికి ఒక పుస్తకం, ఒక ఆయన రాసినటువంటి పుస్తకం. ఆయన ఏం రాశాడంటే పుస్తకంలో, అంటే నిజానికి ఏమని రాద్దాం అనుకున్నాడంటే, యేసు ప్రభు కాలం నాటి ఒక రచయిత, ఒక అంటే అక్కడ ఉన్న పరిస్థితులను డైరీ రాసేటువంటి ఒక ఆయన ప్రభువు చేసినటువంటి కార్యాలు, ప్రభు గురించి, ఆయన యొక్క జీవితం గురించి, ఆయన యొక్క మరణం గురించి, అన్నిటిని గురించి రాశాడు అనమాట. ఒక చరిత్ర రాశాడు. ఆయన రాసినటువంటి ఆ చరిత్రను ఏం చేశాడంటే, ఇంకొక ఆయన మనం ప్రభు గురించి నెగిటివ్గా రాద్దాం, తప్పుగా రాద్దాం అని ఆయన కూడా ఏం చేశాడంటే, ప్రభువు ఇలా ఉండేవాడు, ఇలాంటి తప్పు చేశాడు, ఇలా చేశాడు, ఇలాంటి అవమానకరంగా మాట్లాడాడు అని ఏదేదో రాద్దామని ఆ పుస్తకం అంతా చదువుతూ ఉంటే ఆయన యొక్క హృదయంలో ఉండేటువంటి పాపాలన్నీ బయటపడుతున్నాయి. ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యాలన్నింటినీ తప్పుగా చిత్రీకరించాలని అనుకున్నాడు. కానీ ఆ పుస్తకం, ఆ గ్రంథం చదువుతూ ఉంటే ఆ సినిమా తీద్దాం అనుకునేటువంటి ఆయన్ని, ఆ పుస్తకం తప్పుగా రచించాలని అనుకునేటువంటి ఆయన యొక్క హృదయాన్ని ప్రశ్నిస్తుంది. అది చూసి మనం ప్రభువుకి వ్యతిరేకంగా రాయాలనుకున్న పుస్తకం అనే దాన్ని ఆపేసి ప్రభు గొప్ప కార్యాలను గురించి ఇంకా ఆయన ఒక పుస్తకం రాసి దాన్ని ఒక సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయినటువంటి సినిమా అన్నమాట. ఈ జూడా బెన్హర్ అనేటువంటి ఆయన రోమీలకు దొరికినప్పుడు ఒక తప్పు జరిగిందని, తన యొక్క ఇంటి మీద నుండి ఒక పెంకు కింద పడిందని, మేము వచ్చేటప్పుడు మీ పెంకులతోటి కింద పడేసి మమ్మల్ని అవమానపరుస్తారా అని ఆ జూడా బెన్హర్ అనేటువంటి యూదుడిని తీసుకెళ్తారు. యూదుడిని తీసుకెళ్ళి మరి అతన్ని ఓడలు నడపడానికి అతన్ని బానిసగా చేసుకొని తీసుకెళ్తా ఉంటే ఎడారిలో నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా సైనికుల మధ్యలో నుంచి వాళ్ళందరూ కూడా మరి బానిసలుగా వెళ్తూ ఉంటే ఏదన్నా ఒక గ్రామం మీదగా వెళ్తే ఆ గ్రామం మీదగా వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఎవరైనా ఒక నీళ్లు అందిస్తే నీళ్లు తాగటమా, లేకపోతే లేదు. చాలామంది ఆ ఎడారి ప్రయాణంలోనే మరణిస్తూ ఉంటారు. అయితే ఈ జూడా బెన్హర్ అనేటువంటి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రభువారు ఉంటారు. ప్రభువారుండి ఆయన ఈ యొక్క మరి బానిసలైనటువంటి వాళ్ళందరినీ చూసి ఆయన నీరు తీసుకొని వచ్చి వాళ్ళకు పోస్తాడనమాట. అప్పుడు ప్రభువారు ఆ జూడా బెన్హర్ అనేటువంటి ఆయనకు కూడా నీళ్లు తాపిస్తాడు. అప్పుడు అతని యొక్క ప్రాణం తెప్పరిల్లుతుంది అనమాట. అతని ప్రాణం ఏమవుతుంది? తెప్పరిల్లుతుంది. ఆ ఎడారిలో చాలామంది అతనితో పాటు వెళ్తూ ఉండేటువంటి క్రమంలో వాళ్ళందరూ పడి చనిపోతూ ఉంటారు. అయితే అతను మాత్రం మరి వెళ్తూ ఉండగా ప్రభువారు మరి నీరు అందిస్తారు. ఆ తర్వాత
ఆయన పడవల్లో మరి ఆ జూడా బెన్హర్ అనేటువంటి ఆయన పడవల్లో దాని పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి కదా, ఆ ఓడలు ముందుకెళ్ళాలంటే కింద తెడ్లు వేసేటువంటి పని ఒకటి ఉంటుంది అనమాట. ఆ తెడ్లు వేసేటువంటి వాళ్ళలో కూర్చొని ఉంటాడు. ఆ తెడ్లు వేస్తూ ఉంటారు. అవతల నుంచి వేరే దేశం నుంచి వచ్చేటువంటి వాళ్ళతోటి యుద్ధం జరిగినప్పుడు ఈ ఓడలో ఉండేటువంటి వాళ్ళందరూ చచ్చిపోతారు. ఆ ఓడ నాయకుడు ఈ జూడా బెన్హర్ అనేటువంటి ఆయన మాత్రం మిగిలి ఉంటారు. ఆ విధంగా తప్పింపబడిన తర్వాత ఆ జూడా బెన్హర్ అనేటువంటి ఆయన్ని ఆ బానిసత్వం నుంచి విడుదల చేసి ఇంటికి పంపిస్తారనమాట. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తాడు, ఎవరి ప్రభువు, ఎవరైనా నాకు నీళ్లు అందించినటువంటి ఆయన ఎవరు అని తెలుసుకుంటారు. కానీ ఆయన చూసేటువంటి టయానికి ప్రభు వారు సిలువ మోస్తూ ఉంటాడు. ప్రభువుకి సహాయపడాలి అనుకునేటువంటి జూడా బెన్హర్ ప్రభువుని ఏ స్థానంలో చూస్తాడంటే సిలువను మోస్తూ ఉండేటువంటి వానిగా చూస్తాడు. చూసి ప్రభువుకి నీళ్లు అందించాలని చెప్పేసి సిలువ దగ్గర నీళ్లు అందించడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి సైన్యాధిపతి నీళ్లు అందించడానికి ఒప్పుకోడు, నీళ్లు పక్క పారేస్తాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ నేను మీకు ఆ స్టోరీలో నుంచి నేను మీకు ఏం చెప్తున్నానంటే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని గురించి తప్పుగా రాయాలి అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే వాళ్ళ హృదయాలే మార్చబడ్డాయి. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? ఆయన యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనది, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అబద్ధాలు కాదు, సత్యమైనటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అవి కేవలము న్యాయమైనవి. దేవుని యొక్క న్యాయ విధులు ఏంటి చెప్పండి? సత్యమైనవి, న్యాయమైనవి. సత్యమైనవి, న్యాయమైనవి. దేవుని యొక్క వాక్యంలో ఇదిగో పలానా పరిస్థితుల్లో అన్యాయం జరిగింది, దాన్ని మీరు చూపించలేదు వాక్యంలో అంటే తీసుకురండి, తీసుకొచ్చి బయటకు తీసుకురండి చూద్దాం అంటే ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరు కూడా దేవుని యొక్క వాక్యంలో ఇది తప్పు ఉంది కదా అని చూపించే వాళ్ళే దొరకలేదు. ఎవరైనా దొరికితే దానికి సరైన సమాధానం చెప్పడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. ప్రియులరా, అలాంటి జ్ఞానం దేవుడు మనకు దయచేయాలని మనం కూడా ప్రార్థన చేసుకోవాలా. 10వ వచనం, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. ఏవి? దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క భయము, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క జ్ఞానము. కాబట్టి దేవుని యొక్క శాసనాలు ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవన్నీ బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. నేను చెప్తున్న పరిస్థితులు ఇప్పుడుకు సంబంధించినవి కాదు. కోరదగినవి అనేటువంటిది ఎప్పుడు పరిస్థితి అంటే ఈ బైబిల్లో ఉండేటువంటి కొన్ని పత్రికలు మాత్రమే. ఆదిమ సంఘంలో ఉండేటువంటి కాలంలో బైబిల్లో ఉండేటువంటి కొన్ని భాగాలు మాత్రమే వాళ్ళకి ఎలా ఇచ్చేవాళ్ళు అంటే పేపర్లో ఇచ్చేవాళ్ళు. ఎలా ఇచ్చేవాళ్ళు? పేపర్. ఒక పేపర్ మీద దేవుని యొక్క వాక్యం ఉంటుంది అంతే. ఆ వాక్యం నేను చదువుకున్న తర్వాత ఆ పేపర్ని జాగ్రత్తగా నేను పక్కన వాళ్ళకి ఇస్తే వాళ్ళు చదువుకుంటారు. బైబిల్ లేదు, ఒక పేపరే ఉందంతే. ఆ విధంగా ఆ పేపర్ని జాగ్రత్తగా ఒకరి నుంచి ఒకరికి ఇచ్చేసుకుంటా మళ్ళీ వేరే ఊరు కూడా పంపించాల్సినటువంటి వారిగా ఉంటారు. అలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని, బంగారాన్ని పెడితే ఆ రోజు నువ్వు తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని కోరుకుంటావు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం బంగారం కూడా సంపాదించవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యంతో మనం బంగారాన్ని మనం ఇది చేయలేమన్నమాట. నా మీనింగ్, నేను చెప్పేటువంటి అర్థం దేవుని వాక్యం చదువుతూ ఉంటే బంగారం వస్తుందని కాదు నేను చెప్తుంది. బంగారాన్ని, దేవుని వాక్యాన్ని నువ్వు రెండిట్లో దేన్ని ప్రేమిస్తావు అంటే లోకరీతిగా బంగారాన్నే కోరుకుంటున్నారు. కానీ దైవికంగా మనం ఆలోచించినప్పుడు బంగారం కంటే కూడా దేవుని యొక్క వాక్యం శ్రేష్టమైనది అనేది మనం గ్రహించాలి. తర్వాత తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురమైనవి. తర్వాత మనం చూస్తూ ఉన్నాం చూడండి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. అది ఇప్పుడు వరకు చెప్పినటువంటి వాక్యాన్ని నీకు లాభంగా ఎప్పుడు మారుతుంది అంటే వాటిని గైకొన్నప్పుడు, చదివినప్పుడు మాత్రం కాదు. చదివితే
నీకు లాభం కలిగిద్ది అనొద్దు. చదివిన తర్వాత దాన్ని ఏం చేయాలా? గైకొనాలి. ఏం చేయాలమ్మా? గైకొనాలి. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనకుండా మనకి ఏమీ జరగదు. నా నామములో మీరు నన్నేమి అడిగినాను నేను చేతును అంటే, ప్రభువా ఈ వాక్యంలో ఉంది కదా, చెయ్యి ప్రభువా అంటే చేయడు. ఏమని చెప్పాడు? నా నామమును మీరు నన్నేమి అడిగినను. అడగాల, ప్రార్థనలో అడగాల, ప్రార్థన చేయాల. ప్రార్థన చేయకుండా మనం వాక్యంలో ఉంది కదా ప్రభు చెయ్యి అంటే అవ్వదు. దేవుని యొక్క వాక్యంలో ఉంది, ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చమని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నమాట. మా అబ్బాయి 10th క్లాసు ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే సరిపోదు. ప్రార్థనలో గడపాలి, ప్రార్థనకు రావాలి. మరి ఇక్కడ మీకోసమే కదా మేము ఇక్కడ ప్రార్థన పెడుతుంది. ప్రతి వారం అక్కడ నుంచి ఆటోలో సామాన్ అంతా వేసుకుని వచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి అన్నీ తీసుకుని పోతున్నాం. ఈరోజు నేను స్వాతి తప్పితే ఎవరు లేరు. కాబట్టి మాకు మేంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. దానివల్ల ఏంటి లాభం? దేవుని యొక్క వాక్యాన్ని వినటమే కాదు, వాటిని మేము గైకుంటున్నాం. ఒకవేళ ఈరోజు మాకు దాని యొక్క లాభం తెలియకపోవచ్చు, కానీ గ్యారంటీ ఒకరోజు తప్పకుండా గొప్ప లాభాన్ని మేము చూస్తాం. కాబట్టి ఎందుకు అలా చేస్తాము అంటే, వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగును. నాకు కావాల్సింది ఇది, గొప్ప లాభం. ఇది కావాలి. ఆ గొప్ప లాభం అనేది ఏ ఫామ్లో ఉందో నాకు తెలియదు. ప్రస్తుతానికి నువ్వు ఊహించిన దానికంటే గొప్ప పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది? వాటిని గైకొన్నప్పుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చదవటం ఒక ఎత్తు అయితే, దాన్ని గైకొనటం అనేటువంటిది మరొక ఎత్తు. దేవుని యొక్క వాక్యం 100% అయితే, చదవటం 50% అయితే, ఇంకో 50% ఏం చెప్పండి? దాన్ని ఆచరించడం. కాబట్టి దాంట్లో మనం ఎంతవరకు ఉన్నాము అనేటువంటిది ఆలోచించుకోవాలి. మనం చివరికి వస్తా ఉన్నాం చూడండి. 12, 13, 14 వచనాలు మనం చదివిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని కేవలం వింటానా, దాన్ని నేను ఆచరిస్తానా అనేటువంటి తీర్మానానికి మనం వస్తామన్నమాట. 12వ వచనం చూడండి. తన పొరపాట్లు కనుగొనగలిగినటువంటి వాడెవడు? తన పొరపాట్లు కనుగొనగలిగినటువంటి వాడెవడు? నేను రహస్యముగా చేసినటువంటి తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. కాబట్టి పొరపాట్లు ఎవరు కనుక్కుంటారు? నేను చేసినటువంటి పొరపాట్లు. తర్వాత నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. నేను బహిరంగంగా చేసినటువంటి తప్పులంటే అందరికి తెలుసు, కానీ నేను మరి రహస్యంగా చేసినటువంటి పాపాలు, మన యొక్క 4 గోడల మధ్య ఎవరు లేకుండా నీకు నీవు మాత్రమే కలిసి చేసినటువంటి పాపాలు, నలుగురిలో ఒక అబద్ధం ఆడావు, నలుగురిలో ఒక చెడ్డ పని చేసావు, దానివల్ల నలుగురికి తెలిసింది కాబట్టి అది సరిపోయింది. అందరూ తెలిసిపోయింది కదా, ప్రభువా నన్ను క్షమించు అన్నావు, నలుగురిలో అడిగావు, అయిపోయింది. కానీ మరి రహస్యంలో చేసే పాపాలు, మనం రహస్యంగా చేసేటువంటి పాపాలు ఎక్కువగా ఉంటే మరి వాటిని మనం అడగాలి కదా, కడుక్కోవాలి కదా. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. 13వ వచనం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. దురభిమాన పాపములు ఏంటది? దురభిమాన పాపములు అంటే ఏం చెప్పండి? ఆ పాపం చేస్తూ ఉంటే నీకు చాలా తృప్తిగా ఉంటుంది అన్నమాట. నీకు బాగా సంతోషం కలుగుతూ ఉంటుంది ఆ పాపం చేస్తూ ఉంటే. ఏంది ఆ పాపం చెప్పండి? ఒకటని కాదు, చాలా ఉంటాయి. మీకు తెలిసిన పాపాలు చాలా ఉంటాయి. నేను ఒక పాపం చెప్పనా? ఇటు విని అటు చెప్పటం. ఓకే, ఇటు రహస్యంగా ఒక మాట విని, ఇది రహస్యం. ఏం చెప్పండి? దీని పేరు ఏం పేరు? రహస్యం. ఈ రహస్యాన్ని రహస్యంగా ఇంకొకరికి చెప్పటం. ఇలా చెప్పి వాళ్ళకి ఇది అలవాటు అయిపోద్ది అనమాట. కాబట్టి దురభిమాన పాపములు అంటే ఆ పాపం గురించి నువ్వు చేస్తేనే నీకు తృప్తిగా ఉంటుంది, చేయకపోతే నీకు నిద్ర పట్టదు అనమాట. ఇంకా చేయకపోతే నీకు నిద్ర పట్టదు.
అలాంటి పాపాలు అన్నమాట. ఇంకా ఏమున్నాయండి ఎటువంటి పాపాలు చెప్పండి? సీరియల్ ఒక పాపం. సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఆ సీరియల్ చూడకపోతే వీళ్ళకి ప్రాణం గొట్టకలాడుతూ ఉంటుంది అనమాట. అయ్యో అయ్యో ఏం జరిగిందో. ప్రియులరా, ఇంకా మీ జీవితాన్ని బట్టి, మీ పరిస్థితిని బట్టి మీరు మీ సొంతగా ఆలోచించుకోండి. ఏ పాపం చేస్తే మీకు టెంపరీగా సంతోషం కలుగుతుందో అవన్నీ కూడా ఏంటి అంటే దురభిమాన పాపాలు. ఒకళ్ళ గొడవ పెడితే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటన్నా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నంట, ఏం లేదు బ్రదర్, ఏం లేదు. పర్లేదు చెప్పండి బ్రదర్, ఏంటి మీ సంతోషం చెప్పండి అంటే, మొన్న వాడు నన్ను ఇసుకిచ్చాడు గుర్తుంది కదా, ఈరోజు చిన్న జలక్కిచ్చేవాడికి చూడు అల్లాడిపోతున్నాడు అవతల. అదొక సంతోషం అన్నమాట. ఇది వీడికి సంతోషం అని ఎందుకు అనిపించింది అంటే ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాడు. ప్రభువుని నమ్ముకున్నాడు, బాప్తిసం పొందాడు, వాక్యం వింటూ ఉంటాడు, ఆరాధన చేస్తాడు, ప్రభు వల్ల పాల్గొంటాడు. కానీ ఇది మానుకోలేకపోతున్నాడు, ఈ పాపాన్ని మానుకోలేకపోతున్నాడు. అదేంటంటే దురభిమాన పాపం. ఇంగ్లీష్లో ఈ మాటను ఏమన్నాడంటే ప్రిజంప్టివ్ సిన్ అన్నాడు. ప్రిజంప్టివ్ సిన్. దే ఆర్ ప్రిజ్యూమింగ్ దేర్ సిన్స్. వాళ్ళ పాపాలను వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? భద్రపరుచుకుంటున్నారు. ఇంక ఏదైనా వాళ్ళకి పాపంగా కనిపిస్తుంది, కానీ ఆ విషయం మాత్రం పాపంగా కనిపించదు. అది పాపంగా కనిపించదు. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. ఇక్కడ పాపాలు ఏం చేస్తున్నాయంటే ఏళ్తున్నాయి అన్నాడు, ఏలుబడి చేస్తున్నాయి. ఏంటా ఏలుబడి చేయటం? ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ అందుకే నేను వీటిని కూడా ఏమంటానంటే వ్యసనాలు అంట. ఏంటి చెప్పండి? వ్యసనాలు. మీకు తెలిసి వ్యసనం అంటే మీ మనసులోకి వచ్చేది ఒకటే, మందు తాగటమే వ్యసనం అని అనుకుంటారు. మందు తాగటం ఒకటే వ్యసనం కాదు, ఇవన్నీ కూడా వ్యసనాలే. నీకు నష్టాన్ని కలిగించే ప్రతి ఆలోచన, కార్యాచరణ అపవాది నుండి కలిగినదే. నీకు నష్టాన్ని కలిగించే ప్రతి ఆలోచన, కార్యాచరణ, ఆలోచన కానీ కార్యాచరణ కానీ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి? అపవాది నుంచే స్టార్ట్ అయింది. ప్రిజంప్టివ్ సిన్ అంటే ఇది మానలేనటువంటి పాపం, లేకపోతే దురభిమాన పాపం అంటే ఇదన్నమాట. కాబట్టి దాని నుంచి మనం బయటపడటం కోసం వాటిని నా మీద ఏలుబడి చేయకుండా ఉండాలి అనేటువంటి దాని కొరకు మనము మరి ప్రభువుని వేడుకోవాలి. అందుకే ఆదికాండంలోనే 4:7 నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. కాబట్టి నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నువ్వు దాన్ని ఏం చేస్తావు? ఏళ్తావు అన్నమాట. ఒకటేమో వాంఛ కలిగిద్ది, నువ్వేమో ఏలుబడి చేస్తావు. నాకు కోర్టు సీన్స్ అంటే చాలా ఇష్టం. సినిమాల్లో కోర్టు సీన్లు ఉంటాయే అవి. షార్ట్లో, యూట్యూబ్ షార్ట్లో ఒక కోర్టు సీన్ 1 minute కనిపించింది. ఆ వాదన భలే ఉంటుంది. ఆ వాదన వినంగానే నాకేమైంది చెప్పండి? నీ ఎడల దానికి వాంఛ కలుగును. ఇప్పుడు నాకు వాంఛ కలిగింది. ఏం వాంఛ కలిగింది? ఆ కోర్టు సీన్ భలే ఉంది, భలే వాదించాడు లాయర్ అని చెప్పేసి నేను అది చూశాను కదా, అది నాకు వాంఛ పుట్టించింది. వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు. ఇప్పుడు నేను దాన్ని ఏళ్తానా? ఎట్లా వెళ్తానో తెలుసా? వాట్ ఈస్ ద మూవీ నేమ్? అక్కడ చాటింగ్ ఏం స్టార్ట్ చేశాను, ఈ సినిమా పేరు ఏం పేరు అని కొట్టా. ఆ సినిమా పేరు తెలుసుకున్నా. ఆ సినిమా వచ్చింది ఎదురుగా. ఈ 1 minute షార్ట్లో కనిపించిన దాంట్లో ఏముందో తెలుసా? కేవలం అది వాదించినటువంటి బిట్టే ఉంది. కానీ అది ఏలుబడి అనేటువంటిది ఎలా జరుగుతుందంటే, ఆ సినిమా మొత్తం 2 గంటలు 3 గంటలు ఉంటే 2 గంటలు 3 గంటలు ఏం చేస్తాం మనం? మొత్తం చూస్తాం. అంటే ఫస్ట్ 1 minute నాకు వాంఛ కలిగితే, తర్వాత ఆ సినిమా 2 గంటల సినిమాని నేనేం చేశాను? ఏలుబడి చేశాను. మీకు ఉదాహరణగా చెప్పే ఈ విషయం. ఇప్పుడు మన నిజ జీవితంలో జరుగుతున్నటువంటి విషయాల్లో ఈ యొక్క దురభిమాన పాపం అనేటువంటి విషయం దగ్గరికి వచ్చి చూస్తే, ఒక పాపం,
ఒక విషయం నిన్ను వెంటాడింది అనమాట. ఇదిగో ఇలా జరిగింది. మన ఇంటి ఎదురుగా మన బజార్లో ఉన్న ఆ అబ్బాయి ఆ అమ్మాయి అక్కడ కనిపించారు. ఇదంతా 1 మినిట్ అనమాట. 1 మినిట్ కనిపించింది. ఇప్పుడు వాంఛ కలిగింది కదా, ఇప్పుడు ఏలుబడి స్టార్ట్ అయింది అనమాట. ఏలుబడి ఏం స్టార్ట్ అయింది? ఏ అమ్మాయి, ఏ అబ్బాయి, ఎవరింటి అమ్మాయి, ఎవరింటి అబ్బాయి, అవునా, ఎప్పటి నుంచి ఉందంట, అబ్బో 3 ఏళ్ళ నుంచి జరుగుతుందా, నాకు ఇంతవరకు తెలియలేదే, ఏదో ఫోటోలు చూపించు, ఎక్కడన్నా చూసావు వాళ్ళని. అంటే నీకు ఫస్ట్ కనిపించింది ఏంటి? కొద్దిగే వాంఛ. ఏంటా వాంఛ? ఆ అమ్మాయి ఆ అబ్బాయి అంట. ఇప్పుడు ఏలుబడిలో ఏముంది? నీకు అనవసరమైన విషయాలు. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు, ఆ అబ్బాయి ఎవరో నీకు తెలియదు, వాళ్ళు తిరిగితే కూడా నీకు సంబంధమే లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ మనసులో నువ్వేం చేస్తున్నావు? దాని గురించి ఆలోచించి నీకు అనవసరమైనటువంటి విషయాన్ని 2-3 గంటలు కాదు కదా, కొన్నిసార్లు పోతే నెలల తరబడి కూడా నువ్వు చూస్తానే ఉంటావు అన్నమాట. ఇంకా కొంతమంది దరిద్రులు అయితే వాళ్ళు ఎదురుకి వెళ్ళి కూడా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు నిజంగా ఎవరిని గొలుస్తున్నారా లేదా, నీకు అనవసరం కదా. అంటే అపవాది ఏం చేస్తాడు? నీకు వాంఛ పుట్టిస్తాడు. ఆ వాంఛలో నుంచి నువ్వేం చేస్తావు? దాన్ని మొత్తం ఏలుబడి చేస్తావు. ఏలుబడి చేసినటువంటి సమయము, ఆలోచన మొత్తం అపవాదికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటాయి అనుకుంటా దురభిమాన పాపాలంటే ఏంటియో. ఇంకా మీ జీవితాల్లో, మీ సొసైటీస్లో మీకు ఇంకా ఇలాంటి విషయాలు బోలెడు తెలుసుంటాయని నేను అనుకుంటున్నాను. మరి ఆ దురభిమాన పాపాల్లో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. దీనివల్ల వచ్చే నష్టం ఏందో చెప్పనా మీకు? అవసరం లేదనుకుంటున్నారా? చెప్పమంటారా? బాగా వింటావు, ఒక సందర్భాన్ని గురించి, ఒకళ్ళ గురించి బాగా వింటావు. వింటూ ఉండగా నీ మైండ్ బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా వేరే ఆలోచనలోకి వెళ్ళదు నీ మైండ్. ఓన్లీ ఏం చేస్తుంది? ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకేసారి నీ బ్రెయిన్ ఎక్కువసేపు ఆలోచిస్తే వెంటనే నీకు హెడేక్ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? హెడేక్ వస్తుంది. హెడేక్ రాగానే నీకేం కావాలి చెప్పండి? ఇప్పుడు జండు బాంబు కావాలి. ఇంకా ఏం కావాలి చెప్పండి? టీ, మంచి టీ వేయాలరా, టీ. ఎందుకంటే హెడేక్గా ఉంది, ఇప్పుడు హెడేక్గా ఉంది కాబట్టి టీ తాగాలి. స్పెషల్ కాఫీ, స్పెషల్ టీ తాగుతావు. ఒకసారి అయిపోయింది, ఇంకా మైండ్ ఫాస్ట్గా పనిచేస్తుంది. మళ్ళీ ఇంకో టీ వేయాలి, మళ్ళీ ఒక టీ. ఈ విధంగా రోజుకి నువ్వు ఒకసారి టీ తాగేదానివి ఈసారి నుంచి ఏం చేస్తున్నావు? రోజుకి 10 సార్లు టీ తాగుతున్నావు. 10 సార్లు టీ తాగుతూ ఉండగా చిన్నగా ఏమవుతుంది చెప్పండి? గ్యాస్ ఫామ్ అవుతుంది. ఏమవుతుంది? గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ ఫామ్ అయిందని చెప్పేసి నువ్వు ఉదయాన్నే మందులు వేసుకుంటున్నావు, హాస్పిటల్కి పోతున్నావు, అది చేస్తున్నావు. ఆయన ఏమన్నాడు? డాక్టరు ఎండోస్కోపీ చేయాలమ్మా అన్నాడు. ఈ ఎండోస్కోపీ అనేటువంటి దానికి అసలు మూల కారణం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు అనవసరమైన ఒక విషయాన్ని గురించి నువ్వు ఆలోచించి తెచ్చుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దురభిమాన పాపం వలన వచ్చేటువంటి లాసెస్ అన్నమాట ఇవన్నీ. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. దురభిమాన పాపం వల్ల ఏం జరుగుతుందండి? అధిక ద్రోహం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? దురభిమాన పాపాలను మన హృదయంలో పెట్టుకోవటం వల్ల మనం ఏం చేస్తున్నాము? అధిక ద్రోహం చేస్తున్నాం. ఎవరెవరికి చేస్తున్నాం? ఎవరెవరైతే వింటున్నారో, ఎవరెవరైతే రహస్యాల్లో పాపాలు చేస్తున్నారో, ఎవరెవరైతే రహస్య పాపాలని దురభిమాన పాపాలుగా ఎంచుకుంటున్నారో